ఔలాద్కి తర్బియత్, పిల్లలను ఎలా పెంచాలి? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఒక చిన్న మొక్కను చెట్టుగా మార్చడానికే ఎంతో కష్టపడాలి. అలాంటిది మూరడంత ఉన్న పసికందుని చెట్టంత మనిషిగా ఎదిగే వరకు పెంచడం అంత సులభం అనుకుంటున్నారా? ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, బాధ్యతగా చదివించడం, ఇవే పిల్లలు కన్నవారు నుంచి కోరుకోవాల్సినవి. అంతకు మించి ఏం సంపాదించారు, ఎందుకు సంపాదించలేదు అని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. అమ్మా నాన్నల దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయని చూడకూడదు. అమ్మా నాన్న ఉండడమే ఒక పెద్ద ఆస్తి. వారు మనకు నేర్పించిన సంస్కారమే ఒక గొప్ప వరం. పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు అప్పగించబడిన అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలలో ఒక పెద్ద బాధ్యత. అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ మనకు నీతిమంతులైన పిల్లలను ఎలా పెంచాలో మార్గదర్శకత్వాన్ని నేర్పిస్తుంది. పిల్లల పెంపకం విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు పిల్లలలో మంచి విలువలు, నైతిక ప్రవర్తన మరియు దృఢమైన విశ్వాసాన్ని ఎలా పెంపొందించాలో కాలానుగుణ జ్ఞానాన్ని అందిస్తాయి. నేటి ఆధునిక ప్రపంచంలో పిల్లలను నీతిమంతులుగా, బాధ్యతాయుత వ్యక్తులుగా ఎలా పెంచాలి అనే విషయంలో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ పిల్లలను నీతిమంతులుగా పెంచడం కోసం అద్భుతంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. మొట్టమొదటి విషయం ఏంటంటే పిల్లలకు మంచి పేర్లు పెట్టడం. పేరు యొక్క ప్రభావం మనిషి మీద ఉంటుంది కాబట్టి పిల్లలకు మంచి పేరు పెట్టాలి. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 4948 అబూ దర్దా రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ప్రళయ దినమున మీరు మీ పేర్లతో మరియు మీ తండ్రుల పేర్లతో పిలువబడతారు కాబట్టి మీరు మంచి పేర్లు పెట్టుకోండి. ఈ హదీసు మంచి పేర్లను ఎంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను మనకు నొక్కి చెబుతుంది. ఎందుకంటే పేర్లు ఒకరి గుర్తింపు మరియు వారి స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2132లో ఇబ్నే ఉమర్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త వారు ఇలా అన్నారు: మీ పేర్లలో అల్లాహకు అత్యంత ప్రియమైనవి అబ్దుల్లా మరియు అబ్దుల్ రెహమాన్. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 4950 అబూ వహ్బ్ అల్ జుషామి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీ పిల్లలకు ప్రవక్తల పేర్లు పెట్టండి మరియు అల్లాహకు అత్యంత ప్రియమైన పేర్లు అబ్దుల్లా మరియు అబ్దుల్ రెహమాన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లలకు మంచి పేర్లు పెట్టమని మనకు ఆదేశించారు. ఎందుకంటే మంచి పేర్లు పిల్లల యొక్క వ్యక్తిత్వంపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే మీ పిల్లలకు మంచి అర్థం వచ్చే పేర్లను పెట్టండి. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ముస్లిం సమాజంలో ఎక్కువగా సినీ హీరోల పేర్లు, సీరియల్లో నటించే వారి పేర్లు, లేదా రాజుల పేర్లు, చక్రవర్తుల పేర్లు, అలాగే ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్లో నటించే వారి పేర్లను, బిగ్ బాస్లో నటించే వారి పేర్లను కూడా పిల్లలకు పెడుతున్నారు. ఇది చాలా పెద్ద పొరపాటు. పేరు యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది కాబట్టి ప్రవక్తల మరియు సహబాల యొక్క పేర్లు లేదా ఇంకా ఏదైనా మంచి అర్థంతో ఉన్నటువంటి పేర్లు మాత్రమే పెట్టాలి. ఇక రెండో విషయం ఏంటంటే పిల్లలకు అల్లా యొక్క ఆరాధన అంటే నమాజ్ నేర్పించడం. జామే అత్-తిర్మిజీ హదీస్ నంబర్ 407 అల్లా యొక్క ప్రవక్త ఇలా అన్నారు: పిల్లవాడికి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నమాజ్ నేర్పండి మరియు 10 సంవత్సరాల వయసులో ప్రార్థన చేయకపోతే తేలికగా కొట్టండి. తండ్రి ఇంటి నుండి నమాజ్ చేయడానికి మసీదుకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని చెయ్యి పట్టుకొని మసీదుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే వారికి నమాజ్ ఏంటో తెలుస్తుంది కాబట్టి. మరో హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: మీ పిల్లలు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నమాజ్ చేయమని ఆజ్ఞాపించండి మరియు వారు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నమాజ్ చేయమని మొండికేస్తే వారిని కొట్టండి. మరియు మీ ఇంట్లోని అబ్బాయిలు మరియు అమ్మాయిల పడకలను కూడా మీరు వేరు చేయండి. 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా నమాజ్ చేయడానికి నిరాకరించినట్లయితే తేలికగా కొట్టి మరీ నమాజ్ చేయించండి. పిల్లలకి చిన్నప్పటి నుండే నమాజ్ గురించి తాకీదు చేయాలి. నమాజ్ చేసే పద్ధతి, వజూ చేసే పద్ధతి గురించి తెలియజేయాలి. ఎందుకంటే ఇస్లాం యొక్క మూల స్తంభాలలో నమాజ్ కూడా ఒక స్తంభం. నమాజ్ స్వర్గానికి తాళపు చెవి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. నమాజ్ చేయడం ద్వారా ఎవరైనా కానీ
అశ్లీల పనుల నుండి దూరంగా ఉంటారు అని అల్లాహ్ ఖురాన్లో సూరే అల్ అన్కబూత్ సూరా నంబర్ 29 ఆయతం 45లో తెలియజేస్తున్నాడు. నమాజును స్థాపించు, నిశ్చయంగా నమాజ్ అశ్లీల పనుల నుండి మరియు అధర్మమైన కార్యాల నుండి నిషేధిస్తుంది మరియు అల్లాహ్ ధ్యానమే అన్నిటికంటే గొప్పది మరియు మీరు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు. ఇక మూడవది పిల్లలకు పరిశుభ్రత గురించి నేర్పించడం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 223 అబూ మాలిక్ అల్ అషరీ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త వారు ఇలా అన్నారు, పరిశుభ్రత అనేది విశ్వాసంలో సగభాగం అన్నారు. కాబట్టి పిల్లలకి పరిశుభ్రత గురించి నేర్పించడం చాలా అవసరం. తహరత్కు వెళ్ళినప్పుడు ఎలా పరిశుభ్రంగా ఉండాలి, దువా చదవాలి, చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి, అలాగే గోర్లు కత్తిరించుకోవడం, నాభి క్రింద వెంట్రుకలు కత్తిరించుకోవడం దగ్గర నుంచి శరీరంలో ప్రతి భాగాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియచేయాలి. ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలండి. ఆడపిల్లలకు తల్లి చెప్పాలి, మగపిల్లలకి తండ్రి చెప్పాలి. అలా కాకుండా మా పిల్లలకు మేము ఎలా చెప్పగలుగుతామండి అని సిగ్గుపడుతూ ఉండిపోయినట్లయితే వాళ్లకు మీరు కాకపోతే మీ పక్కింటి వారు చెప్తారా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈరోజు చాలామంది ముస్లిం యువతీ యువకులకు కూడా వాళ్ళకి వుజు ఎలా చేయాలో తెలియదు, తహరత్ అంటే ఏంటో తెలియదు, గుసూలు ఎప్పుడు వాజిబ్ అవుతుందో కూడా తెలియదు. అలా ఉండడానికి కారణం తల్లిదండ్రులు నేర్పించకపోవడమే. కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచే శుచి శుభ్రతల గురించి నేర్పించడం చాలా అవసరం. ఈ రోజుల్లో కూడా ముస్లింలో కొంతమంది ఎలాంటి వారు ఉన్నారంటే, వాళ్ళ తండ్రి చనిపోయి జనాజా నమాజ్ చేయించే సమయంలో కొడుకు బయట ఉంటాడు, నువ్వు ఎందుకు నమాజ్ చేయడం లేదు అని అంటే, నాకు తహరత్ లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ పరిశుభ్రత గురించి చెప్పాలి. తండ్రి చనిపోతే స్వతహాగా కొడుకే జనాజా నమాజ్ చదివించగలగాలి. అలా చేయడం సున్నత్ కూడా. ఇక నాలుగోది, చిన్నప్పుడే పిల్లలకు అరబ్బీ చదివించడం నేర్పించాలి. పెద్దగైతే వారికి అరబ్బీ నేర్చుకోవడం కష్టమవుతుంది. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 5027 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో అత్యుత్తమమైన వారు ఖురాన్ నేర్చుకొని దానిని బోధించేవారే. మీలో ఎవరైతే ఖురాన్ నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తారో వారే అందరికంటే ఉత్తములు అని అన్నారు ప్రవక్త వారు. ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి చిన్న వయసు నుంచే ఖురాన్ అరబీలో ఎలా చదవాలి అనే పద్ధతులు నేర్పించాలి. ఖురాన్ అనేది అరబీలో అవతరించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖురాన్ని అరబీలోనే చదవడం నేర్చుకోవాలి. తద్వారా చాలా లాభాలు ఉంటాయి. అరబీ అంటే కేవలం ఖురాన్ని అరబీలో చదవడం కాదు, ఆ అరబీలో ఉన్నటువంటి అర్థం కూడా మనకు అర్థం చేసుకునే విధంగా నేర్చుకోవాలి. చిన్న పిల్లలకు ఏ విధంగానైతే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అర్థమయ్యే విధంగా మాట్లాడే విధంగా మనం నేర్పిస్తామో అరబ్బీ కూడా అదే విధంగా అర్థం చేసుకునే విధంగా నేర్పించాలి. కాబట్టి మీ పిల్లలకి తప్పకుండా ఖురాన్ జ్ఞానాన్ని, అరబిక్ భాషని అర్థం చేసుకునే జ్ఞానాన్ని కూడా నేర్పించండి. అల్లాహ్ ఖురాన్లోని సూరే అల్ ఖమర్ సూరా నంబర్ 54 ఆయత నంబర్ 17లో వలకద్ యస్సరనల్ ఖురాన లిజిక్రి ఫహల్లిల్ ముద్దకీర్. అల్లాహ్ అంటున్నాడు, నిశ్చయంగా మేము ఈ ఖురాన్ని అర్థం చేసుకోవడానికి సులభతరంగా చేసి అవతరింపజేసాం. అర్థం చేసుకునేవాడు ఎవడైనా ఉన్నాడని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఖురాన్ సులభతరం చేశాడు, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఏ విధంగానైతే ప్రాపంచిక విద్య కోసం ప్రత్యేకమైన టీచర్స్ని పెట్టి ట్యూషన్ చెప్పిస్తారో ఖురాన్ని నేర్చుకోవడానికి కూడా ఒక మంచి ఆలింని పెట్టి పిల్లలకి అరబీ చదివించడం నేర్పించాలి, మాట్లాడడం నేర్పించాలి. ఇక ఐదవది, పిల్లలకు చిన్నప్పుడే మంచి అఖ్లాఖ్ నేర్పించాలి. పిల్లలకి నీతి, నిజాయితీ, మర్యాదలు, సంస్కారం చిన్నప్పటి నుంచే ఈ విషయాలు నేర్పించాలి. లేదా పెద్ద అయిన తర్వాత ఈ విషయాలు రావాలంటే రావు. కాబట్టి చిన్నప్పుడే వాళ్ళపై అఖ్లాఖ్ యొక్క ఫోకస్ చేయాలి. పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలి అన్న విషయంలో, నీతి నిజాయితీగా ఎలా ఉండాలి, మర్యాదగా ఇతరులతో మాట్లాడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 2002లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, పునరుత్థాన దినాన విశ్వాసి త్రాసులో మంచి మర్యాద, సత్ప్రవర్తన కంటే బరువైనది మరొకటి ఉండదని చెప్పారు. అలాంటి గొప్ప ప్రాధాన్యత నైతికతకు ఉంది, నీతి నిజాయితీకి ఉంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుండి ఈ విషయాలు నేర్పించాలి. అల్లాహ్ అసభ్యకరమైన లేదా కఠినమైన భాషను మాట్లాడే వారిని ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు. కాబట్టి నీతి నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, మర్యాదతో మాట్లాడాలి. ఇత్యాది విషయాలన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం బోధించాలి. అహంకారం, గర్వం ఉండకూడదు, ఒకరిని మోసం చేయకూడదు, ఇతరుల పట్ల ఈర్ష, అసూయ చెందకూడదు, కష్టపడి పని చేయాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా చిన్నప్పుడే వారి మెదల్లో మనం నాటినట్లయితే పెద్ద అయిన తర్వాత మంచి మర్యాద కలిగినటువంటి వ్యక్తుల్లో వారు తయారవుతారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులే చిన్నప్పటి నుండి పరోక్షంగా చెడును బోధిస్తున్నారు. అంటే తండ్రి ఇంట్లో ఉండి కూడా పిల్లలతో లేడు అని చెప్పించడం, ఇంట్లో తల్లిదండ్రులు బూతులు మాట్లాడుకోవడం, తద్వారా పిల్లలు విని ఆ
బూతులు నేర్చుకోవడం, తండ్రి ఏమో సిగరెట్ గుట్కాలు పిల్లలతో కిరాణా షాప్ నుండి తెప్పించడం, ఇలా కొంతమంది తల్లిదండ్రులే పిల్లల్ని నాశనం చేస్తున్నారు. వీరి గురించి అల్లా వద్ద వీరు పట్టుబడతారు కూడా. తిర్మిజీ హదీస్ నంబర్ 1952 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, నిశ్చయంగా మీలో నాకు అత్యంత ప్రియమైన వాడు మరియు తీర్పు దినాన నాతో కూర్చోవడానికి దగ్గరగా ఉండేవాడు మీలో ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవాడే అని ప్రవక్త వారు చెప్పారు. అంటే ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి, మనము కేవలం నమాజులు చేసుకుంటూ ఉండడం మాత్రమే కాదు, అఖ్లాక్తో జీవితం గడపడానికి ఎంత ప్రాధాన్యత ఉందో. ఇక 6వది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందితో న్యాయంగా సమానంగా ఉండడం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2587 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, జాగ్రత్త, మీ పిల్లల పట్ల న్యాయంగా ఉండండి అన్నారు. ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3 పట్ల సమాన న్యాయంగా ఉండాలి. ఒక పిల్లవాడిని మంచిగా గారాబంగా చూడడం, ఇంకో పిల్లవాడిని తక్కువగా ఇబ్బంది పెడుతూ చూడడం, ఇలాంటి పనులు చేయకూడదు. చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు అబ్బాయిల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడం, అమ్మాయిల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇది పిల్లల మధ్య విచక్షణ చూపడం చాలా పెద్ద పాపం అవుతుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరితో సమానంగా న్యాయంగా ఉండండి. ఒకరిని గారాబంగా చూసుకుంటూ ఇంకొకరు చదవరు కాబట్టి వారితో అన్యాయంగా ఉంటామంటే అల్లా క్షమించడు. ఇక తిర్మిజీ హదీస్ నంబర్ 1916లో ప్రవక్త వారు ఇలా అన్నారు, ఎవరికైతే 3 కుమార్తెలు లేదా 3 సోదరిమణులు లేదా 2 కుమార్తెలు లేదా 2 సోదరిమణులు ఉండి వారితో మంచిగా వ్యవహరిస్తూ వారి విషయంలో అల్లాకు భయపడితే అతనికి స్వర్గం లభిస్తుంది అని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి ఎవరికైతే 2-3 ఆడపిల్లలు ఉండి వారికి మంచిగా చదివించి సంస్కారం నేర్పించి మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయిస్తారో అలాంటి వారు మరియు నేను స్వర్గంలో ఉంటామని ప్రవక్త వారు తన చూపుడు వేలు మరియు మధ్య వేలు చూపించారు. కాబట్టి ఆడపిల్లల విషయంలో అన్యాయం చేయకండి. ఇక 7వది, పిల్లలతో సమయాన్ని గడపడం, వారి కోసం సమయాన్ని స్పెండ్ చేయడం. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1520, ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 12613, సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5997 ప్రకారం ప్రవక్త తన మనవళ్లతో సరదాగా సంభాషించేవారు. నమాజ్ సమయంలో వారిని తన భుజాలపై మోసుకువెళ్లి తన వీపుపై స్వారీ చేసేవారు. ఒకసారి తన మనవడు తన వీపుపై ఎక్కినందున ఆయన ప్రార్థన సమయంలో తన నమాజుల్ని పొడిగించారు మరియు అతను ఆడుకోవడం పూర్తయ్యే వరకు అతన్ని ఇబ్బంది పెట్టకూడదన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లలతో కలిసి ఆడేవారు, వాళ్ళతో కలిసి సమయం గడిపేవారు. చిన్న పిల్లలకు కూడా ప్రవక్త వారు సలాం చేసేవారు. ఈరోజు తల్లిదండ్రులు చాలా బిజీ అయిపోయారు. ఫోన్లలో, టీవీలలో, సీరియళ్లలో, వెబ్ సిరీస్లలో ఎంతగా బిజీ అయిపోయారంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోనంత బిజీ అయిపోయారు. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో ఆడుకోవాలి, వారి కోసం టైం స్పెండ్ చేయాలి, వారిని బయటికి తీసుకెళ్ళాలి, ప్రపంచం ఏంటో వారికి చూపించాలి. అలా కాకుండా ఈరోజు తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వారు ఎంత బిజీ అయిపోయారంటే తమ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోనంత బిజీ పిల్లలు అయిపోయారు. కాబట్టి ఈరోజు పిల్లలు చెడిపోతున్నారు. మరోవైపు మొబైల్ అడిక్షన్ ఎలా పెరిగిపోయిందంటే తల్లిదండ్రులు వారి యొక్క స్వేచ్ఛ కోసం పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చేసి ఒక చోట కూర్చోబెట్టేస్తున్నారు. తద్వారా వారు ఎలాంటి విషయాలు చూస్తున్నారు, వాళ్ళ యొక్క లేత మనసులు ఎంతగా చెడిపోతున్నాయో కూడా అర్థం చేసుకోనటువంటి పరిస్థితి. కాబట్టి మొబైల్ అడిక్షన్ నుండి మనం పిల్లల్ని కాపాడాలంటే ముందుగా తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ని పక్కన పెట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండి పిల్లలకు ఫిజికల్గా దగ్గరైనట్లయితే, వారికి టైం స్పెండ్ చేసినట్లయితే ఖచ్చితంగా మన పిల్లలు మన మాట వింటారు. మన మాట మన పిల్లలు వినాలంటే ముందు మన మొబైల్ ఫోన్లకి దూరంగా ఉండాలి. ఇక 8వది, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ నేర్పించడం. ప్రాపంచికంగా మరియు పరలోకంగా 2 విధాలుగా ఉపయోగపడే విద్యను వారికి నేర్పించాలి. ఈరోజు ముస్లిం సమాజంలో ధార్మికంగా ఉన్నతంగా ఉన్నవారికి ప్రాపంచిక జ్ఞానం లేదు, ప్రాపంచికంగా ఉన్నతంగా ఉన్నవారికి ధార్మిక జ్ఞానం లేదు. ఇవి 2 కూడా తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాట్లు. ఇస్లామిక్ నాలెడ్జ్తో పాటు ప్రాపంచిక నాలెడ్జ్ కూడా వాళ్ళకి నేర్పించండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యతో పాటు ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా వారికి విద్యను నేర్పించండి. ఆ తర్వాత పరలోకంలో స్వర్గానికి వెళ్ళే విధంగా ఖురాన్, హదీస్ల జ్ఞానం నేర్పించి ఒక నిజమైన ముస్లింగా జీవితం గడిపే విధంగా వారిని తీర్చిదిద్దండి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఈరోజు ప్రపంచం ఎటు వెళ్తుంది, టెక్నాలజీ ఎలా పెరిగిపోతుంది, ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ఎలాంటి స్టడీస్ మన పిల్లలకు అవసరం, దానితో పాటు ధార్మిక జ్ఞానాన్ని కూడా నేర్పించండి. అయితే ఇక్కడ ఒక విషయం, మనం నేర్చుకునే
నేర్చుకునే జ్ఞానం అల్లాకి దగ్గరయ్యే విధంగా ఉండాలి తప్ప మన జ్ఞానంతో అల్లాకు దూరమయ్యే విధంగా నాస్తికులుగా మారిపోయే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. 9వది, మీ పిల్లల్ని ఎక్కువగా విమర్శించడం, అనుమానించడం, ఎత్తి పొడవడం, కోప్పడడం చేయకండి. పిల్లల్ని నమ్మకంగా చాలా ప్రేమతో పెంచాలి. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5997 ప్రవక్త తన మనవడైనటువంటి హసన్ను ముద్దు పెట్టుకున్నారు. ఇది చూసి అల్ అఖ్రా బిన్ హబీస్ ఇలా అన్నాడు, నాకు 10 మంది పిల్లలు ఉన్నారు, మరి వారిలో ఒక్కరిని కూడా నేను ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదు. ఇది విని ప్రవక్త ఇలా అన్నారు, కరుణ చూపని వ్యక్తిపై కరుణ చూపబడదు అని అన్నారు. కాబట్టి పిల్లలను ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచాలి. మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మంచి పద్ధతిలో వాళ్ళకి నచ్చ చెప్పాలి. అంతేగాని వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళని నిరాశపరచకూడదు. ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి ఆ తప్పుల నుండి దూరంగా ఉండే విధంగా చేయాలి. పిల్లల్ని ఎప్పుడూ భయపెడుతూ కొడుతూ బెదిరిస్తూ ఉండకూడదు. వాళ్ళతో ప్రేమగా ఆప్యాయంగా ఫ్రెండ్లీగా ఉండాలి. చాలా మంది ఇళ్లల్లో తండ్రి వస్తున్నాడంటే పిల్లలు పారిపోతారు. అలా కాకుండా తండ్రి వచ్చినప్పుడు పిల్లలు సలాం చేసి తండ్రితో మాట్లాడగలగాలంటే వారితో మనం ప్రేమగా ఉండాలి, భయంగా కాదు. పిల్లలు అల్లా మనకిచ్చినటువంటి ఒక గొప్ప అమానత్. వాళ్ళని మంచి వ్యక్తులుగా, మంచి ముస్లింగా తీర్చిదిద్దడం మన బాధ్యత. పిల్లలను మంచి పద్ధతిగా పెంచాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి విషయాలను పాటించండి. ఇక 10వది, మీ పిల్లల కోసం ఎప్పుడు అల్లాతో దువా చేయండి. ఓ అల్లా, నా పిల్లలకి నువ్వు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు, వాళ్ళ మంచి కోసం, బాగు కోసం ఎప్పుడు అల్లాతో దువా చేస్తూ ఉండండి. ఖురాన్ హదీసులలో మనకు చాలా దువాలు ఉన్నాయి. అవి ఒక్కసారి చూసి ఆ విధంగా అల్లాహ్తో వాళ్ళ కోసం దువా చేయండి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లాహ్ యొక్క సహాయం లేనిదే ఏం జరగదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే దువా స్వీకరించబడుతుంది. కాబట్టి అల్లాహ్తో వాళ్ళ కోసం దువా చేయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, సత్ప్రవర్తన కోసం, ఈమాన్ కోసం అల్లాహ్తో ఎల్లవేళలా దువా చేస్తుండండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే తౌహీద్ గురించి చెప్పండి. అల్లాహ్ యొక్క గొప్పతనం గురించి నేర్పించండి. షిర్క్ అనేది ఎంత పాపమో, ఎంత భయంకరమైనటువంటి విషయమో వారికి చెప్పండి. షిర్క్కి ఎలా దూరంగా ఉండాలో కూడా వారికి చిన్నప్పటి నుంచే చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ పిల్లలు ఏం సాధించినా కానీ ఒకవేళ వాళ్ళు తౌహీద్ మీద గనక లేకుంటే, ఏక దైవారాధన మీద గనక లేకుంటే వాళ్ళు ఏం సాధించినా కానీ వృధానే. కాబట్టి ఈ విషయాలపై దృష్టి పెట్టండి. మీ పిల్లలకు ప్రాపంచిక విద్యతో పాటు ధార్మిక విద్యను నేర్పించినట్లయితే రేపు వారు పెరిగి పెద్దయిన తర్వాత నాస్తికులుగా మారిపోవచ్చు, లేదా ధర్మానికి వ్యతిరేకమైనటువంటి షిర్క్ పనులు, బిదాత్ పనులు చేస్తూ ఉండవచ్చు. చివరికి ఇస్లాంనే వదిలివేయవచ్చు. ఈ పాపమంతా తల్లిదండ్రులపై ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాపంచిక విద్య మరియు పరలోక విద్య రెండూ అవసరమే. కాబట్టి రెండు విద్యలను బ్యాలెన్స్ చేస్తూ మన పిల్లల్ని ఒక మంచి ముస్లింగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉంది. ఇక పిల్లలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖ సంతోషాలను వదులుకొని వారి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే వారే తల్లిదండ్రులు. అలాంటి వారికి మనం ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేం. కాబట్టి తల్లిదండ్రులతో కూడా పిల్లలు జాగ్రత్తగా, మర్యాదగా, ప్రేమపూర్వకంగా మసలుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఖురాన్ హదీసులో తెలుపబడినటువంటి ఈ ప్రవక్త వారి సూక్తులను అనుసరిస్తూ మన పిల్లల్ని పెంచేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.